హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. మేమైతే భద్రాచలం సేవకైతే వెళ్తున్నాము. మొత్తం 15 మెంబర్స్ వెళ్తున్నామండి. 16 అనుకున్నాం కానీ ఒకరు డ్రాప్ అయిపోయారు. సో 15 మెంబర్స్ అయితే అందరం వెళ్తున్నాము. ఇదే మా గ్రూపు. మేమందరం ట్రైన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. సో ట్రైన్ రైట్ టైంకే ఉంది, అంటే 6:10కి వచ్చేస్తుందంట. కాకతీయ ట్రైన్కి అయితే రిజర్వేషన్ చేయించుకున్నాము. భువనగిరి నుంచి కొత్తగూడెం వరకు మాత్రమే ఉంది. కొత్తగూడెం నుంచి మళ్ళీ అక్కడ నుంచి బస్సులో కానీ వెహికల్లో కానీ వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇదే మా గ్రూప్ అండి. అందరూ ఆన్ టైంకి వచ్చేసాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ మాత్రం రైట్ టైంకే ఉంది, 6:10కి వచ్చేసింది. ఎవరికి రిజర్వేషన్ చేసుకున్న సీట్లలో అయితే వాళ్ళు కూర్చున్నాము. కానీ మాకు అందరికీ ఒక్క దగ్గరికి రాకుండా కొందరికి ముందులో వచ్చాయి. కొంచెం అంటే ఒక 40లో కొందరు, 60లో కొందరు, 70లో కొందరు వచ్చాము. ఇంకా అందరినీ అయితే కూర్చోబెట్టి ఒక్కసారి మళ్ళీ మా అందరినీ మీకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దామని నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. మేము వెళ్ళేసరికి అక్కడికి 12 అవుతుందంట. సో 12 నుంచి మాకు అక్కడ బస్ కానీ లేదు అంటే వెహికల్ కానీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అందరైతే హాయ్ చెప్తున్నారు. మేము మా అందరిది భువనగిరే అండి. ఇదిగోండి 15 మెంబర్స్. అక్కడ ఏ సేవ చేస్తామో అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను మీకు సేవకు ఎలా వెళ్ళాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది చెప్తాను. భద్రాచలం సేవ అయితే 4 days ఉంటుంది మాకు. అక్కడ ఏ విషయాలు నేను చేస్తాను, ఏ సేవ చేస్తాను అనేటివన్నీ విషయాలు మీకు నేనైతే ఎప్పటికప్పుడు వీడియోలో పంపిస్తాను. ఓకేనా, మరి ఉంటాను.